జగద్రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క శ్రేష్టమైన దినం దేవుని మాటలు వినుచున్న ప్రియమైన విశ్వవాణి యొక్క టీవీ శ్రోతలైన మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? మీ అందరి కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రార్థన ద్వారా మేము క్షేమంగా ఉండి సువార్త అందని మారుమూల గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. మీరు రాస్తుండేటటువంటి ఉత్తరాలు కానీ, మీరు పంపిస్తున్న వాట్సాప్ కాల్స్ కానీ, లేకుంటే మెసేజ్లు కానీ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. మీ ప్రార్థన, మీ ఆర్థిక సహాయం ఈ పరిచర్యను ఎంతగానో ఎత్తిపడుతూ ఉంది కనుక అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ యొక్క సహాయ సహకారాలు, ప్రార్థనలు ఈ పరిచర్యకు కొనసాగించండి. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలను, లేతగడ్డి మీద పడు చినుకువలను, పచ్చిక మీద కురియు వర్షం వలను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించుదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరమతండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. నదులు నాయనా వరదలతో నింపబడుతూ ఉన్నాయి. వాతావరణ మార్పును బట్టి వచ్చే రోగాలు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా నువ్వు కాపాడుచున్న విధానము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మీరు మాట్లాడండి, ఆశీర్వదించండి. కృప చూపి కనికరించుమని, వాక్యమునకు విధేయులైన ప్రతి ఒక్కరిని దీవించుమని యేసు నామమునై ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మోషే యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఆయన జీవితము ప్రతి క్రైస్తవునికి ఆదర్శప్రాయమైన జీవితంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులకు ఒక మంచి నాయకుడు ఎవరు అంటే మోషే పేరు టక్కున మనం చెప్పడానికి ఉపయోగపడుతూ ఉంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే మోషే ఆయన నాయకుడే కాదు, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడే కాదు, కానీ ఒక మంచి కీర్తనకారుడు, ఒక మంచి గాత్రము కలిగిన పాటగాడు అనే సంగతిని ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును గురించి ఆయన వివరించి ఈ పదాల్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ 2 పదాల్ని ఉపయోగించాడు. ఆకాశ మండలమా, భూమండలమా, నేను చెప్పుచుండేటటువంటి మాటలను జాగ్రత్తగా ఆలకించుము అని మాట్లాడుతూ ఉన్నాడు. భూమి, ఆకాశము ఈ 2 కూడా దేవుని ద్వారా కలుగబడినవే. కనుకనే ఆయన భూమండలములో ఉండే మానవులకు కాకుండా భూమితో కూడా మాట్లాడుచున్నాడు, ఆకాశముతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2ంటితో నా మాట విను అని ఆయన పిలిచి మరి ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి భూమికి దిగి వచ్చినటువంటివి 4గా మనం చదువుతుంటే చూడగలుగుతూ ఉన్నాం. మొదటిది మనం గమనించినప్పుడు దేవదూతలు, 2వది ఆశీర్వాదము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, 3వదిగా మనం గమనించినప్పుడు వెలుతురు లేకుంటే కాంతి లేకుంటే వెలుగు, 4వది మనం గమనించినప్పుడు ఆకాశము నుండి భూమికి దిగి వచ్చింది వర్షము లేకుంటే మంచు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మోషే చెప్పినటువంటి మాటను మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నది అని ఆలోచిస్తుంటే దేవుని యొక్క వాక్యము మంచు వంటిది, దేవుని యొక్క వాక్యము చినుకు వంటిది, దేవుని యొక్క వాక్యము వర్షము వంటిది అనే మాట ఈ యొక్క మాటలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము పైనుండి కిందకు దిగి వచ్చి నేలను తడిపేటటువంటిదిగా ఈ యొక్క మాటల్లో మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. వర్షము అనే మాట మొదట ఇక్కడ చెప్పబడింది. భూమండలములో వర్షము పడకుండా ఏ ఒక్క జీవి తెప్పరిల్లరు. ఒక చిన్న గడ్డి పరక కూడా మొలక ఎత్తదు.
లేత మొక్కలు చిగుర్లు రావాలి అంటే ఆకాశము నుండి వర్షము భూమిపై నేల మీద కుమ్మరించబడాలి అనేది మనం గుర్తు చేసుకోవాలి. నేలలు విడిచినటువంటి నేల వర్షము కురిచిన తర్వాత అది మెత్తగా చేయబడి ఆ నేలలను కలిసిపోయి తడి నేలగా అది మార్చబడుతూ ఉంది. గొంతు ఎండిన వారికి నీళ్లు చాలా అవసరం. బ్రతికిన నేల ఎలాగైతే నేలలు విడిచి వర్షం కొరకై ఎదురు చూస్తూ ఉందో, ఎండిపోయిన బ్రతుకులు దేవుని యొక్క వాక్యము ఆలకించినప్పుడు అది మెత్తగా మార్చబడి చల్లబడి ఆశీర్వదించబడుతూ ఉంది. కనుక దేవుని యొక్క వాక్యము అది వర్షము వంటిది అని ఇక్కడ మోషే మాటలను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ఎవరైతే వింటారో వారు ఆశీర్వదించబడతారు. ఎండిపోయి పొగలు కక్కి సెగలు వచ్చి చెమటలు కారిపోయినటువంటి బ్రతుకులకు ఈ యొక్క వర్షము అది చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని నిమ్మలపరిచేటటువంటి కార్యాన్ని చేస్తూ ఉంది. దేవుని ప్రియమైన బిడలారా, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యమును అనుదినము పఠించాలి. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో వారు యేసును ప్రేమిస్తారు. యేసును ప్రేమించేటటువంటి వారు సంఘానికి వెళతారు. సంఘానికి వెళ్ళిన వారు యేసయ్య బోధల్లో నిమగ్నం అవుతారు. కనుక వాక్యాన్ని ప్రేమించగలిగిన విశ్వాసులుగా ఉండాలి అనేది ఈ యొక్క శ్రేష్టమైన దినాన మోషే చెప్పిన మాటల్ని మనము గుర్తు చేస్తూ ఉన్నాం. వర్షము కురిచినప్పుడు చెరువులు నిండుతాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతాయి. నీళ్లు ఉన్నాయి అంటే వారు సమృద్ధి కలిగినటువంటి వారు. ఏ పంటలు పండించాలన్నా వర్షాలు తప్పనిసరి కావాలి. కనుక ఏ కుటుంబంలోనైతే వర్షము లాంటి వాక్యం ఉంటుందో, ఇప్పుడు టీవీల్లో, రేడియోల్లో, కరపత్రికల ద్వారా, సంఘాల్లో, క్రుసేడ్స్లో, సభల్లో విస్తారంగా వాక్యము కుమ్మరించబడుతూ ఉంది. విన్నటువంటి కుటుంబాలు నిలవ ఉంచుకొని దప్పిక దాహము తీర్చుకోగలిగితే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుని వాక్యము చినుకు వంటిది అని ఆయన జ్ఞాపకం చేశాడు. వర్షం వేరే, చినుకులు వేరే. వర్షము కురుస్తుంది, చినుకులు రాలుతూ ఉంది. ఇది మనుషులను తడపవు, కానీ అది చల్లబరుస్తూ ఉంది. ఎండవేళ మనం దారి గుండా నడిచి వెళుతున్నప్పుడు చిటపట చినుకులు మన మీద పడితే వేడెక్కిన చెమట కారుతున్న శరీరానికి అది ఆహ్లాదాన్ని, నెమ్మదిని కలుగజేసి మరలా అది నా మీద పడితే బాగున్నని గొడుగు లేకపోయినా నడుచుకుంటూ చినుకుల్లో తడుచుకుంటూ వెళ్ళాలి అనే ఆలోచన పడుతూ ఉంది. ప్రియమైన వారలారా, చినుకు అనేటటువంటిది వర్షం అనేది కుంభవర్షాన్ని కురిపిస్తుంది, కానీ చినుకులు అనేది ఆ యొక్క చెట్లకు, నేలకు, దుమ్ము ధూళి ఎగురుతుండేటటువంటి ప్రాంతానికి అది ఎగరనీయకుండా, లేకుంటే చెట్లకు, ఆకులకు, పుష్పాలకు పట్టినటువంటి చీడ, ఆ చెట్లలో ఉండేటటువంటి దుమ్ము ధూళి కడిగి వేయుట కొరకై చినుకులు ఉపయోగపడతాయి. అలాగనే లేత మొక్కలుగా పెరుగుతుండేటటువంటి మొక్కలకి వర్షాలు పడితే మొక్కలు ఆ వ్రేళ్లతో పెకలించబడతాయి. దానికి చినుకులు అవసరమై ఉంటుంది. అంటే నేను అనేది మృదువుగా పడేటటువంటి వాటిని చినుకులు అని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము కొంతమందికి కఠోరంగా, కఠినంగా ప్రకటించబడితే వారి మనస్సు కఠినపరుచుకొని దేవుని వాక్యాన్ని విననీయకుండా అది దూరమైపోతారు. కనుక అలాంటి వారికి చినుకుల్లాగా అలాగ తడిపి ఆహ్లాదాన్ని, నెమ్మదిని ఇచ్చేటటువంటి వాక్యము చాలామందికి అవసరమై ఉన్నది. కొంతమంది చాలా సౌమ్యము కలిగినటువంటి వ్యక్తులు దేవుని మాటలు వింటున్నప్పుడు కొన్ని పర్యాయాలు వారి కఠినాత్ములుగా మార్చబడేటటువంటి స్వభావం కొందరిలో ఉండి మందిరానికి రాకుండా, వాక్యం వినకుండా, ప్రభువు యొక్క కార్యాల విషయంలో వారు దూరంగా ఉండడానికి ఇష్టపడే వారిని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యము చినుకు వంటిది అనేది ఇందులో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము చదివేటటువంటి వారు, వాక్యం వినేటటువంటి వారు ఎప్పుడు కూడా వారి ముఖాల్లో చిరునవ్వు, తాజాదనం, స్వేచ్ఛ, సంతోషము వారి కలిగి ఉంటారు. కనుక వాక్యమును ప్రేమించేటటువంటి క్రైస్తవ కుటుంబాలు, వ్యక్తులు కావాలి. నీకు ఎంత పని ఒత్తిడి ఉన్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయాన్నే నీ పని ప్రారంభించక ముందు
తాజాదనాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చే వాక్యాన్ని, ఆశీర్వాదాన్ని మీరు తెచ్చుకొని తద్వారా ముందుకు సాగినప్పుడు అది ఆశీర్వాదాన్నే మనకు అనుగ్రహిస్తూ ఉంది. కనుక మూడవ మాట మనం గమనించినప్పుడు దేవుని వాక్యము మంచు వంటిది అని జ్ఞాపకం చేశాడు. మంచు కురిస్తే నేల అంత త్వరగా తడవదు, కానీ అది కురుస్తూ ఉంటే నిదానంగా అది తడుచుకుంటూ మెత్తబడుతూ ఉంది. చల్లని గాలికి మంచు కురిసిన తర్వాత అది ఊగిసలు ఆడుతుంటే మనకు ఎంత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందో తెలుసా? వాస్తవానికి మంచు అది ఉదయాన్నే, సాయంకాలము, సూర్యాస్తమయము తర్వాత అది మంచు కురుస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అలాగనే దేవుని వాక్యము ఉదయముననే, తర్వాత సాయంకాలము చల్లబడిన తర్వాత మనము ధ్యానము చేసినప్పుడు మంచు కురిస్తే వాతావరణము ఎలా ఉండి ఆహ్లాదించే, ఆనందించేటట్టుగా ఉంటుందో మనము అలాంటి స్థితి కలిగిన వారముగా అది మార్చబడతాం. చీకటిలో కూడా మంచు కురుస్తుందండి. చీకటి బ్రతుకుల్లో చల్లారుస్తూ ఉంది. దినాన్ని ప్రారంభించకముందు మనం వాక్యము చదివితే ఆ మంచు కురిచిన అనుభవము జీవితంలో కలుగుతూ ఉంది. మన హృదయాల్లో దేవుని వాక్యం అనే మంచు కురిపించబడాలి. జీవితానికి నెమ్మదినిస్తుంది. మంచు కురిచిన వాతావరణాన్ని మీరు గమనించినప్పుడు ఎండ ఉండదు, చల్లదనం ఉంటుంది. అందులో మంచులో కాసేపు కూర్చోవాలి, తిరగాలి, ప్రయాణము చేయాలి అనిపిస్తూ ఉంటుంది. మీరు యెరూషలేము ప్రాంతాల్లో ఆ యొక్క భౌగోళిక అంశాలను మనం చదివినప్పుడు నదులు, సముద్రాలు ఉన్నప్పటికీ పంటలంతా కూడా కొండల మీద జరిగేటటువంటి ఆ వ్యవసాయము అంతా మంచు మీద ఆధారపడేటటువంటిదిగా మనము ఇశ్రాయేలు యొక్క దేశాల ఆ యొక్క పరిస్థితుల్ని, కొండ ప్రాంతాల్లో ఉన్న దేశాల్ని మనం గమనించినప్పుడు అవి మంచు మీదనే ఆధారపడేటటువంటిదిగా చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన వారలారా, కానీ హెర్మోను మంచు అది కురిచినప్పుడు ఆ పర్వతాల్లో చాలా సస్యశ్యామలమైనటువంటి పంటను పండుతూ ఉంది. అంతేకాకుండా ఆ పంట మన సమతల భూభాగాల్లో పండేటటువంటి పంట కంటే రుచికరమైనవిగా ఉండేటటువంటి పంట అది పండేదిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వ్యవసాయంలో ఈ యొక్క యెరూషలేము ప్రాంతాల్లో మీరు విహారయాత్రలకు కానీ ఆ యొక్క క్షేత్రాల దర్శనం కొరకు మీరు వెళ్ళేవారు అయ్యుంటే అందులో ఉండేటటువంటి పదార్థాలు రుచికరముగాను, పెద్ద క్వాలిటీగాను, క్వాంటిటీగాను ఉండినటువంటిది మీరు చూడగలుగుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? అది మంచు చేత క్రమేణా పెరిగి అది పెద్దగా, దేవుని వాక్యము మంచు స్వాభావికమైనటువంటి రుచి, ఆశీర్వాదము, ఆహ్లాదము, దీవెన, సౌందర్యము అది కలుగజేసేటటువంటిది. దేవుని యొక్క వాక్యము వాన అని రాశాడు. అవును, దేవుని యొక్క వాక్యము వానలు. నిజముగానే నేటి దినాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఆలోచన నేను చూస్తూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణ రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి, వానలు పడుతూ ఉన్నాయి. మీరు చూడండి, జడివానలు కురుస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మిషన్ క్షేత్రంలో పాలకుంట అనే ప్రాంతంలో జంగారెడ్డిగూడెం ఏరియాలో మీరు గమనించినట్లయితే విపరీతమైన వర్షము కురిచి మందిరము అది మొత్తము కూడా వరదతో నిండిపోయింది. గ్రామాలన్నీ కూడా ముంపుడైపోయినాయి. అక్కడ ఉండేటటువంటి విశ్వాసులు తినడానికి తిండి లేదు, రవాణా సౌకర్యము లేదు. అంతేకాకుండా ఎటు వెళ్ళాలో దిక్కుతోచక కొంతమంది చెట్లు ఎక్కి, కొంతమంది మరి ప్రాణాల భయముతో వేరే ప్రాంతాలకు పారిపోయి అలాంటి పరిస్థితులు మరి అందులో మేము చూసాం. కనుక నేను అంటాను, ఈ వానలు అనేటటువంటిది ఉన్న పరిస్థితులను మార్చేస్తూ ఉంది. అయితే వానకుండే మంచి స్వభావం ఏంటో తెలుసా? ఆ ఉండేటటువంటి ఇసుకను లేకుంటే మట్టిని కొత్త పొరులు వాటి మీద వేసి పాతది తొలగించి పంటలు పండడానికి అది ఉపయోగపడుతూ ఉంది. కనుక నదీ తీరాల్లో వరదలు వచ్చేటటువంటి ప్రాంతాల్లో సస్యశ్యామలమైన పంటలు పండడానికి గల కారణం ఏంటంటే ఈ వానల వలన నూతన ఇసుక, నూతన మట్టి దాని మీద పడి పంటలు విస్తృతంగా అది పండుతాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సమయంలో వానలు కురిసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, దేవుడు మన దేశాన్ని సస్యశ్యామలంగా మార్చడానికే ఆయన కురిపిస్తున్నాడు అని మనం ఆనందించాలి. దేవుని వాక్యము
వెల్లడి అగు తోడనే అది ఆశీర్వాదాలు కలగజేయబడుతూ ఉంది. సువార్త ప్రకటించబడిన వెంటనే గ్రామాలు పరివర్తన చెంది సామాజికంగాను, నైతికంగాను, ఆధ్యాత్మికంగాను అది చైతన్యవంతమై ఆశీర్వదించబడుతుంది. దేవుని వాక్యము ఎవరైతే ప్రేమిస్తారో వారు ఆశీర్వదించబడతారు. కనుక ప్రతిదినం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవాలి. ఇది మోషే చెప్పిన మాటలు. దేవుని వాక్యము వర్షము వంటిది, దేవుని వాక్యము చినుకు వంటిది, దేవుని వాక్యము మంచు వంటిది, దేవుని వాక్యము వాన వంటిది. కనుక అది మనల్ని నెమ్మదిపరుస్తుంది, పంటల్ని ఇస్తుంది, వృద్ధిపరుస్తుంది, సస్యశ్యామలముగా పచ్చగా ఉండడానికి అది ఉపయోగపడుతుంది. కనుక వాక్యాన్ని ప్రేమిద్దాం, చదువుదాం, బోధిద్దాం, తెలియని వారికి తెలియజేద్దాం. ఇదే పని విశ్వాని సేవకులు గ్రామాల్లో చేస్తూ ఉన్నారు. కనుక వారు చేయుచున్న వారికి చేయూతగా మనవంతుగా మనము పరిచర్య కొరకై సహాయం చేయాలి. గ్రామాల్లో చేయుచున్న సేవకు తోడ్పాటును ఇవ్వాలి. మనము చేయగలిగినంతటి సహాయం చేయగలిగినప్పుడు పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంది. కనుక దయచేసి ఈ పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి, వాక్యాన్ని అధికంగా ప్రేమించండి. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థిద్దాం. ప్రేమస్వరూపి, కృపగల దేవ, కనికర సంపన్నుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును అధికముగా ప్రేమించగలిగిన విశ్వాసులుగా మమ్మల్ని మార్చండి. వాక్యము మేము ఎంత చదివితే అంత ఆశీర్వాదం, ఎంత ధ్యానిస్తే అంత మేలు, ఎంత దాన్ని కంఠస్థం చేస్తే అంత ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథమును మేము పఠించు వారముగా ఉదయము సాయంకాలము మంచు పడినప్పుడు మనసు తెప్పరిల్లినట్లుగా వాక్యము ధ్యానించినప్పుడు అలాంటి కృపా కార్యం మా జీవితంలో జరుగునట్లు చేయమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ ఈ దినం వాక్యాన్ని ప్రేమిస్తాము, చదువుతామని తీర్మానం చేసిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి విశ్వాసిని బలపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకొనుమని నాయనా ఈ యొక్క వాక్యము విన్న ప్రతి ఒక్కరి ఎడల కృపచూపుమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.